హలో గైస్, వెల్కమ్ టు గెట్ తెలుగు ఎంఈ. ఓకే, మనకి బీ3 మెకానికల్ నాన్ టెక్ సిలబస్లోని బీ3 సబ్జెక్ట్ అనేది అయిపోయింది. ఇది ఆల్రెడీ అప్లోడ్ చేసాం మన ఛానల్లో. ఇది కన్స్ట్రక్షన్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్. ఇది ఫస్ట్ చాప్టర్ వచ్చేసరికి కన్స్ట్రక్షన్ ప్లానింగ్ అంటే అడగద్దు. వీలైతే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. చాప్టర్స్ ఈరోజు 3 చాప్టర్స్ చెప్తాను. ఇంకో 3 డేస్లో మ్యాక్సిమం నాన్ టెక్ సిలబస్ మొత్తం కంప్లీట్ అయిపోద్ది. ఓన్లీ ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో అది చెప్తాను, మిగతావి అవసరం లేదనమాట, అందుకని చెప్పేసి చెప్పట్లేదు. ఓకే, కన్స్ట్రక్షన్ ప్లానింగ్ ఇట్ ఈస్ ద సిస్టమాటిక్ షెడ్యూలింగ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్, రిసోర్సెస్ అండ్ టైమ్ టు కంప్లీట్ ఏ ప్రాజెక్ట్ ఎకనామికల్లీ అండ్ సేఫ్లీ. కన్స్ట్రక్షన్ ప్లానింగ్ అంటే ఒక సిస్టమాటిక్ షెడ్యూలింగ్ చేసి ఏవైతే మన దగ్గర యాక్టివిటీస్ అంటే ప్రాజెక్ట్ ఎలా కంప్లీట్ చేయాలి, ఏటేట్ చేస్తాం, యాక్టివిటీస్ అనేవి ఏటేట్ చేస్తున్నాం, రిసోర్సెస్ మన దగ్గర రిసోర్సెస్ ఏటేట్ ఉన్నాయి, వాటిని టైంలోపు ఎంతలా యూజ్ చేసుకొని, మన సర్టెన్ టైంలో ఎంతలా యూజ్ చేసుకొని ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేస్తున్నాం విత్ సేఫ్టీ. ఇది మెయిన్, విత్ సేఫ్టీతో ఎలా కంప్లీట్ చేస్తున్నాం అనేది కన్స్ట్రక్షన్ ప్లానింగ్ అనమాట. ఇట్స్ ఓన్లీ ప్లానింగ్ అంటే అవుట్ మనకి ఎలా చేయాలని చెప్పేసి, ఇంక చేసేది కాదు, చెయ్యాలి అని అనుకునే ప్లాన్ అనమాట ఇది. ఓకే, మనకి దాంట్లో అబ్జెక్టివ్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ప్లానింగ్: ఆప్టిమమ్ యూజ్ ఆఫ్ రిసోర్సెస్, కంప్లీషన్ విత్ ఇన్ టైమ్, కాస్ట్ కంట్రోల్, క్వాలిటీ అండ్ సేఫ్టీ. ఎప్పుడు చూసిందే ఈ పెద్ద మనకి ఈజీగా, అంటే ఏదైనా ఆప్షన్స్లో ఇస్తే కన్స్ట్రక్షన్ ప్లానింగ్ ఒక ఆబ్జెక్టివ్స్ అంటే మనం ఈజీగా చెప్పుకోవచ్చు. ఈ 4 అంటే ఆప్టిమమ్ యూజ్ ఆఫ్ రిసోర్సెస్ అంటే రిసోర్సెస్ని ఎంత కావాలో అంత వాడడం, ఎంత కాస్ట్ రెడ్యూస్ చేస్తే అంత ఎఫెక్టివ్గా ఉంటుంది అనమాట. కంప్లీషన్ విత్ ఇన్ టైం, ఏదైనా టైంలో కంప్లీట్ చేస్తేనే నీట్గా ఉంటుంది. కాస్ట్ కంట్రోల్, ఆప్టిమమ్ యూజ్ ఆఫ్ రిసోర్సెస్ అంటేనే కాస్ట్ కంట్రోల్ అనమాట. కాస్ట్ తగ్గించి వాటిని యూజ్ చేయడం. క్వాలిటీ అండ్ సేఫ్టీ, ఆ విత్ ఇన్ కాస్ట్లోనే క్వాలిటీ అండ్ సేఫ్టీ మస్ట్ అండ్ షుడ్గా మెయింటైన్ చేయాలి. మనకి వాటిలో మెథడ్స్, కన్స్ట్రక్షన్ ప్లానింగ్ షెడ్యూలింగ్ దాంట్లో ఇలాంటి మెథడ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. బార్ చార్ట్, గాంట్ చార్ట్, ఇట్ ఈస్ ఎ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ యాక్టివిటీస్ అండ్ టైమ్స్ అనమాట. ఇదే గాంట్ చార్ట్ ఏటి యాక్టివిటీస్, ఏ టైంకి ఏ యాక్టివిటీ అవ్వాలి, ఎవరి చేత అవ్వాలి అనేది గాంట్ చార్ట్ అనమాట. ఈ గాంట్ చార్ట్ అనేది ఇలా ఉంటుంది. ఒక సైడ్ యాక్టివిటీస్, ఇంకో సైడ్ టైం. దాని తర్వాత దీంట్లో అడ్వాంటేజెస్ అంటే సింపుల్, ఈజీ టు అండర్స్టాండ్, అలాగే ఎవరికైనా అర్థం అయిపోయింది. కాకపోతే దీంట్లో ఏంటనేది ఇట్ డస్ నాట్ షో ఇంటర్ డిపెండెన్సీ క్లియర్లీ. అంటే ఒకదాని తర్వాత ఒకటి చేయాలి అంటే ఒకరితో దేంతో ఏది మెర్జ్ అయితే అది ఈజీగా అవుతుంది అని చెప్పేసి దీంట్లోని బార్ చార్ట్లోని క్లారిటీ ఉండవు అనమాట. అదే సిపిఎం అండ్ పెట్. సిపిఎం అనేది డిటర్మినిస్టిక్ మోడల్ యూజ్డ్ ఇన్ కన్స్ట్రక్షన్ అండ్ ప్రాబబిలిస్టిక్ మోడల్ యూజ్డ్ ఇన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. పెట్ అంటే ప్రాబబిలిటీ ఎస్టిమేషన్ రివ్యూ టెక్నిక్ అనమాట. ఇది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో వాడతాం. సిపిఎం అంటే క్రిటికల్ పాత్ మెథడ్ అనేది సిపిఎం. డిటర్మినిస్టిక్ టైమ్ అండ్ యూజ్డ్ ఇన్ కన్స్ట్రక్షన్. ఈ రెండు మనకి ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్లో చాలా క్లియర్గా ఉంటుంది. ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్లోని వీలైతే చదవండి, అది దాంట్లో నుంచి మనకి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. పర్ట్ అండ్ సైన్స్, టైమ్ ఎస్టిమేట్, ఎక్స్పెక్టెడ్ టైం. ఈ ప్రాబబిలిటీ దాంట్లో ఇది ఒక ఫార్ములా అనమాట. మనకి టైం అనేది అంత దీనిగా అవుతుంది అని చెప్పేసి. టీఓ ప్లస్ 4TM ప్లస్ టీపీ. టీఈ అనేది ఎక్స్పెక్టెడ్ టైము, టీఓ అనేది ఆప్టమిస్టిక్ టైం అంటే మినిమం పాసిబుల్ టైం టు కంప్లీట్ ద ప్రాజెక్ట్. టీపీ పెసిమిస్టిక్ టైం అంటే మ్యాక్సిమం పాసిబుల్ టైం టు కంప్లీట్ ప్రాజెక్ట్. టీఎం అంటే మీన్ టైం టు కంప్లీట్ ద ప్రాజెక్ట్. దీన్ని ఎక్స్పెక్టెడ్ టైంకి క్యాల్కులేట్ చేయాలంటే T0 ప్లస్ 4TM ప్లస్ 4T/6 ఫార్ములేస్ చేసుకుంటే ఎక్స్పెక్టెడ్ టైం అనేది వస్తుంది మనకి. వీటి నుంచి అంటే ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ దాంట్లోనే ఇలాంటి చిన్న చిన్న పార్ట్స్ అనమాట ఇవి. ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ దాంట్లో నుంచి మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేవి ఫార్ములాస్ అండ్
కాన్సెప్ట్స్, ఓన్లీ కాన్సెప్ట్స్ ఇలాంటివే వస్తాయి అన్నమాట. ఓకే. సిపిఎం, క్రిటికల్ పాత్ మెథడ్. ఇట్ ఈస్ ద లాంగెస్ట్ పాత్ ఇన్ ద నెట్వర్క్ విత్ జీరో టోటల్ ఫ్లోట్. క్రిటికల్ పాత్ మెథడ్ అనేది మనకు ఒక సెట్ అయిన ప్రాజెక్ట్ అనేది ఒక టైంలో కంప్లీట్ చేయాలంటే మనకి యాక్టివిటీస్ అన్నీ ఏడేట్ అవుతున్నాయి, ఎలాగ అవుతున్నాయి అని తెలియాలి. అవన్నీ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత అంటే అది లాంగెస్ట్ పాత్. దీనికి నెట్వర్క్స్ పెట్టుకొని చేసుకొని మనకి నెట్వర్క్స్లో లాంగెస్ట్ పాత్ ఏదైతే వస్తుందో అదే క్రిటికల్ పాత్ మెథడ్ అనమాట. అంటే ఆ పాత్కు మించి చేస్తే మన ప్రాజెక్ట్ అనేది డిలే అయిపోద్ది. మ్యాక్సిమం టైం అదే తీసుకోవాలి. అంటే ఇది మ్యాక్సిమం టైం దానికే తీసుకోవాలి. దానికి ముందే కంప్లీట్ చేస్తే వెల్ అండ్ గుడ్. కాకపోతే దీన్ని మించి దాటితే ప్రాజెక్ట్ అనేది పక్కా డిలే అయిపోతుంది అనమాట. ఈ క్రిటికల్ పాత్ మెథడ్కి వచ్చిన తర్వాత కూడా. ఓకే. నెక్స్ట్, సైట్ ఇన్వెస్టిగేషన్. పర్పస్ ఆఫ్ సైట్ ఇన్వెస్టిగేషన్. సైట్ అనేది ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయాలంటే, ఇప్పుడు సైట్ అనేది మనకి ప్రాజెక్ట్ ఒక బిల్డింగే కడుతున్నాం అనుకోండి. ఒక బిల్డింగ్ కడుతున్నాం అంటే దాని యొక్క స్ట్రెంగ్త్, అంటే సాయిల్ యొక్క స్ట్రెంగ్త్ ఏంటో తెలియాలి. దాని యొక్క లెంత్ ఎంత, మనం ఎంతవరకు ఎన్ని ఫ్లోర్స్ వేస్తే ఎన్ని ఫ్లోర్స్ దాకా దాని డెప్త్ అనేది తీయాలి, ఇవన్నీ తెలుసుకోవాలన్నమాట. సో దానికి డిటర్మైన్ సాయిల్ ప్రాపర్టీస్, అందుకే సైట్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం. డిటర్మైన్ సాయిల్ ప్రాపర్టీస్, డిసైడ్ ఫౌండేషన్ టైప్. మన ఫౌండేషన్ అనేది ఎంతవరకు వేయాలి, ఎలాంటి ఫౌండేషన్ వేయాలి అని చెప్పేసి కూడా మనకి సైట్ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. దాన్ని ఏం చేస్తే ఫెయిల్యూర్ కాకుండా చేయొచ్చు, దాని యొక్క కాస్ట్ అనేది ఎంత అవుద్ది, అది కూడా అనమాట. టైప్స్ ఆఫ్ సైట్ ఇన్వెస్టిగేషన్. ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్, డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్. పెద్ద పని లేదు. బేరింగ్ కెపాసిటీ ఒకవేళ అడిగితే, ఇది కూడా అడగడు బట్ ఒకవేళ అడిగితే, ఇట్ ఈస్ ద మ్యాక్సిమం లోడ్ పర్ యూనిట్ ఏరియా దట్ సాయిల్ కెన్ సేఫ్లీ సపోర్ట్. ఏంటంటే ఇప్పుడు మనకి స్ట్రెస్ అలాగా లోడ్ పర్ యూనిట్ ఏరియా, సేమ్ అలాగే మ్యాక్సిమం లోడ్ పర్ యూనిట్ ఏరియా దట్ సాయిల్ కెన్ సేఫ్లీ సపోర్ట్ అనమాట. సేఫ్ బేరింగ్ కెపాసిటీ, అల్టిమేట్ బేరింగ్ కెపాసిటీ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ. ఇది ఏంటంటే వర్కింగ్ స్ట్రెస్ ఈక్వల్స్ టు అల్టిమేట్ స్ట్రెస్ బై ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అన్నమాట. ఈ యొక్క వాల్యూ, టిపికల్ వాల్యూ అనేది 2 to 3 మధ్యలోనే ఉంటుంది ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ వాల్యూ అని. సెటిల్మెంట్, ఇట్ ఈస్ ద వెర్టికల్ డౌన్వర్డ్ మూమెంట్ ఆఫ్ ఫౌండేషన్ డ్యూ టు లోడ్. మనం లోడ్ వేసిన దానివల్ల మన ఫౌండేషన్ అనేది ఫౌండేషన్ లోడ్ వల్ల ఫౌండేషన్ ఎంత కిందకి వెళ్తుందని చెప్పేసి సెటిల్మెంట్ అని అంటారు అనమాట. కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్, మనం కన్స్ట్రక్షన్ చేయాలంటే ప్లానింగ్ చేసి అన్నీ చేసాం, దాని తర్వాత ఎక్విప్మెంట్ అంటే ఇది ఇన్ ద ప్రాసెస్ అనమాట. ఇన్ ద ప్రాసెస్లో మనకి ఏటేట్ కావాలి కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ అనేది. కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ ఈజ్ యూజ్డ్ టు ఇంక్రీజ్ ప్రొడక్టివిటీ, రెడ్యూస్ టైం, రెడ్యూస్ లేబర్ కాస్ట్ అండ్ ఇంప్రూవ్ సేఫ్టీ. ఇప్పుడు ఏంటంటే మనకి కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ ఏది లేవు. ఇప్పుడు మనకి ఏదైనా చేయాలన్నా సరే, మనకి ఇప్పుడు సిమెంట్ కలాలంటే ఒక రోలర్ లాంటిది ఒకటి ఉండాలి, అదొక ఎక్విప్మెంట్. ఇప్పుడు సిమెంట్ ఇసుక తేవాలంటే ఒక ట్రక్ కావాలి, వాటిని మొయ్యాలంటే మనుషులు కావాలి. ఇవన్నీ ఈ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్లోకి వస్తాయన్నమాట. దీని యొక్క క్లాసిఫికేషన్ ఏంటంటే, క్లాసిఫికేషన్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్: ఎర్త్ మూవింగ్ ఎక్స్కవేటర్ అండ్ బుల్డోజర్, హాలింగ్ డంప్ ట్రక్, లిఫ్టింగ్ క్రెయిన్ హోస్ట్, కాంపాక్షన్ రోలర్, కాంక్రీట్ మిక్సర్ పంప్. ఇప్పుడు క్లారిటీ చెప్దాం వేరే అనేసి. ఎర్త్ మూవింగ్ ఎక్విప్మెంట్: ఎక్స్కవేటర్, డిగ్గింగ్ బిలో గ్రౌండ్ లెవెల్, బుల్డోజర్, పుషింగ్ సాయిల్ అండ్ క్లియరింగ్, బ్యాక్ హోల్ ట్రెంచింగ్. ఎర్త్ మూవింగ్ ఎక్విప్మెంట్స్ అంటే మన ఫౌండేషన్ వేయాలంటే దాన్ని తవ్వాలి ఫస్ట్. అంటే అక్కడ ఉన్న ఏరియా అంతా క్లియర్ చేయాలి. అది క్లియర్ చేసిన తర్వాత దాన్ని ఫౌండేషన్తో నింపాలి, సిమెంట్ అండ్ ఐరన్తో అనమాట. ఎక్స్కవేటర్ ఏంటి? డిగ్గింగ్ బిలో గ్రౌండ్ లెవెల్. మన ఎక్స్కవేటర్ అంటే ఇప్పుడు కోర్ తవ్వుతుంది అని చెప్పేసి అంటారు చూసారా, అదనమాట. ఎక్స్కవేటర్ అంటే డిగ్గింగ్ బిలో గ్రౌండ్ లెవెల్, ఇలా తీసేది ఇలాగనమాట. బుల్డోజర్, పుషింగ్ సాయిల్ క్లియరింగ్. ఇప్పుడు వేసిన తర్వాత బుల్డోజర్ అనేది నార్మల్గా రోలర్స్, అదే ఇప్పుడు మనకి రోడ్ వేసిన తర్వాత దాని మీద ఒక భారీ సైజు
వెహికల్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది చూసారా, అదేంటి మొత్తం గ్రౌండ్ అంతా సాఫ్ట్గా అంటే ఒకే లెవెల్లో తీసుకొని వచ్చేస్తుంది అనమాట. బ్యాక్ హో ట్రెంచింగ్ ఇది ఒక మెథడ్. ట్రెంచింగ్ అంటే చుట్టూ హాలింగ్ ఎక్విప్మెంట్, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఏ మెటీరియల్ ఆన్ సైట్ ట్రక్స్. హాలింగ్ ఎక్విప్మెంట్ అంటే ఏవైతే వాటిని ట్రాన్స్పోర్ట్ మనం ఏవైతే మెటీరియల్స్ ట్రాన్స్పోర్ట్ చేయాలనుకుంటున్నాం ఆన్ సైడ్కి అవి ట్రక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ హాలింగ్ ఎక్విప్మెంట్ అంటాం అనమాట. లిఫ్టింగ్ ఎక్విప్మెంట్ క్రెయిన్ అండ్ హోస్ట్ తెలిసిందే. కాంపాక్షన్ ఎక్విప్మెంట్ స్మూత్ కాంపాక్షన్ అంటే దగ్గరగా చేసేసేది అనమాట. స్మూత్ వీల్ రోలర్ గ్రాన్యువల్ సాయిల్, స్వీప్ ఫుట్ రోలర్ క్లేలీ సాయిల్, న్యూమాటిక్ రోలర్ యాస్ఫాల్ట్. మనకి ఎక్విప్మెంట్ యొక్క ప్రొడక్టివిటీ తెలియాలంటే అవుట్పుట్, దాని యొక్క వచ్చిన అవుట్పుట్ బై టైం, ఎంత టైంలో అయ్యింది అనేది ప్రొడక్టివిటీ ఆఫ్ ఎక్విప్మెంట్ అనమాట. ఇప్పుడు ఇంకో చాప్టర్ ఎస్టిమేషన్. ఎస్టిమేషన్ ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ క్వాంటిటీస్ అండ్ ప్రాబబుల్ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ బిఫోర్ ఎగ్జిక్యూషన్. ఎస్టిమేషన్ అంటే మనకి కాస్ట్ ఎంత అవుద్ది, క్వాలిటీ అంటే క్వాంటిటీస్ యొక్క కాస్ట్ ఎంత అవుద్ది అని చెప్పేసి మనకి ప్రాజెక్ట్ యొక్క క్వాంటిటీస్. ఇప్పుడు ప్రాజెక్ట్ ఇది అనుకుంటే ప్రాజెక్ట్లో ఉపయోగపడే క్వాంటిటీస్ ఏవి అంటే ఏవేవి మనకి కావాలో వాటి యొక్క ప్రొడక్ట్స్ కూడా కాదు, క్వాంటిటీస్ వాటి యొక్క కాస్ట్, ఆ కాస్ట్ని క్యాలిక్యులేట్ చేసేది ఎస్టిమేషన్ అనమాట. ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ క్వాంటిటీస్ అండ్ ప్రాబబుల్ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ బిఫోర్ ఎగ్జిక్యూషన్. టైప్స్ ఆఫ్ ఎస్టిమేట్స్. ప్రిలిమినరీ రఫ్ ఆర్డర్ క్వాంటిటీ. మనకి ఇదే ఎస్టిమేషన్ మనకి ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్లో కూడా ఉంటుంది అనమాట. ఈ ప్రిలిమినరీ రఫ్ ఆర్డర్ క్వాంటిటీ అనేది ఉండదు, కాకపోతే మిగతావన్నీ ఉంటాయి. ఏంటంటే ఎకనామికల్ ఆర్డర్ క్వాంటిటీ, ఎకనామికల్ ఆర్డర్ క్వాంటిటీ విత్ డిస్కౌంట్, ప్రొడక్షన్ క్వాంటిటీ, ఇవన్నీ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్లో ఉంటాయి. అది కూడా మనకి ఎగ్జామ్లో వచ్చే ఛాన్సెస్ అనేవి అవి కూడా ఎక్కువ ఉన్నాయన్నమాట. ఈ ప్రిలిమినరీ క్వాంటిటీ ఇది ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో ఇచ్చాడు. రఫ్ ఆర్డర్ క్వాంటిటీ అంటే ఏంటి, ప్రిలిమినరీ కాస్ట్ ఎస్టిమేషన్ అని చెప్పేసి. బడ్జెట్ అప్రూవల్, డీటెయిల్డ్ ఎగ్జిక్యూషన్, రివైజ్డ్ కాస్ట్ ఇంక్రీజ్, సప్లిమెంటరీ ఎక్స్ట్రా ఐటమ్స్, యాన్యువల్ రిపేర్ మెయింటెనెన్స్. అని డీటెయిల్డ్ అయితే ఎగ్జిక్యూషన్, డీటెయిల్డ్ ఆర్డర్ క్వాంటిటీ అయితే ఎగ్జిక్యూషన్కి వాడాల్సినవి. రివైజ్డ్ అంటే మనకి ఏవైనా క్వాంటిటీస్ అనేది ఈ ప్రైస్ కాకుండా ఇంకా ఎక్కువ ప్రైస్లో దొరుకుతున్నాయి, అంటే దొరకడం అంటే అవి అయిపోయి ఇవి కాస్ట్ అనేది పెరిగిపోయింది అని చెప్పేసి దాన్ని రివైజ్డ్ టైప్ ఆఫ్ ఎస్టిమేషన్ ఉంటాం. అంటే సప్లిమెంటరీ ఎక్స్ట్రా ఐటమ్స్ ఏవైతే ఇంకా ఎక్స్ట్రా ఏవైనా అవసరం ఉంటే వాటిని కూడా తీసుకుంటాం అంటే సప్లిమెంటరీ ఎస్టిమేషన్ అంటాం. యాన్యువల్ రిపేర్ మెయింటెనెన్స్, మనం మెయింటెనెన్స్కి ఎంత వాడుతున్నాం అనేది యాన్యువల్ రిపేర్ ఎస్టిమేషన్ అనమాట. మెథడ్స్ ఆఫ్ ఎస్టిమేషన్, లాంగ్ వాల్, షార్ట్ వాల్ మెథడ్ అండ్ సెంట్రల్ లైన్ మెథడ్. ఇది పెద్ద పని లేదు, జస్ట్ చెప్తున్నాను అంతే. అనాలిసిస్ ఆఫ్ రేట్స్. Analysis of rates, it is the process of calculating the cost per unit quantity of an item of వర్క్. ఎస్టిమేషన్ తర్వాత మనకి అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అనాలిసిస్ ఆఫ్ రేట్స్, ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ కాస్ట్ పర్ యూనిట్ క్వాంటిటీ. ఒక క్వాంటిటీకి కాస్ట్ అనేది ఎంత పడుతుంది, అది కూడా ఒక ఐటమ్ యొక్క కాస్ట్ ఎంత పడుతుంది అనేది తెలుసుకోవాలి. కాంపోనెంట్స్ ఆఫ్ రేట్ అనాలిసిస్, ఏవైతే ఉన్నాయో మనకి మెటీరియల్సే కాదు మిగతా కాస్ట్స్ కూడా కావాలన్నమాట. రేట్, టోటల్ రేట్ ఎంత, మెటీరియల్ కాస్ట్ ప్లస్ లేబర్ కాస్ట్ ప్లస్ ఎక్విప్మెంట్ కాస్ట్ ప్లస్ ఓవర్ హెడ్ కాస్ట్ ప్లస్ కాంట్రాక్ట్స్ ప్రాఫిట్. కాంట్రాక్టర్స్ యొక్క ప్రాఫిట్ కూడా దీంట్లోనే యాడ్ అవుతుంది. ఓకే, మెటీరియల్ కాస్ట్ అంటే వాటికి ఏ మెటీరియల్స్ వాడుతున్నాం అవి, లేబర్ కాస్ట్ ఎంతమంది మనుషులు వాడుతున్నాం అది కూడా, ఎక్విప్మెంట్ కాస్ట్ ఏవైనా రెంట్కి తెస్తే అవి కూడా, అండ్ ఓవర్ హెడ్ కాస్ట్ మనకి సూపర్వైజర్లు అండ్ ఇంజనీర్స్ ఇలాంటి ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా. కాంట్రాక్టర్స్ ప్రాఫిట్స్ ఉంటే వాడి యొక్క ప్రాఫిట్ కూడా దాంట్లో యాడ్ చేసుకుంటే మనకి టోటల్ ఎంత అవుతుంది ఎస్టిమేషన్ అండ్ అనాలిసిస్ అంటే అదే అనమాట. మెటీరియల్ కాస్ట్ ఇంక్లూడ్స్ బేసిక్ కాస్ట్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ వేస్టేజ్. మనకి మెటీరియల్ కాస్ట్లోని ఏటేటి వస్తాయి, మెటీరియల్ కాస్ట్లోని బేసిక్ కాస్ట్ అంటే క్వాంటిటీ యొక్క కాస్ట్, దాని యొక్క ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అంటే ఇక్కడ దాకా తేడాని, దాని యొక్క వేస్టేజ్ కాస్ట్ అంటే దాన్ని మళ్ళీ వేస్టేజ్ అంటే ఇప్పుడు మనం తెచ్చిన దానికి వాడింది అయిపోయిగా మిగిలిన ఉండేది
వేస్టేజ్ కాస్ట్ అనమాట. కాంట్రాక్టర్స్ ప్రాఫిట్స్ మినిమం 10% ఉంటుందన్నమాట మనకి. ఏదైనా ప్రాజెక్ట్‌కి కాంట్రాక్ట్స్ యొక్క ప్రాఫిట్ అనేది 10%. ఇప్పుడు హోల్ వాల్యూ ₹100 అయితే ప్రాజెక్ట్ యొక్క కాస్ట్ ఒకవేళ అనుకోండి. దాంట్లో ₹10 అనేది కాంట్రాక్టర్స్ యొక్క ప్రాఫిట్ కింద అవుతది. అండ్ షెడ్యూల్ ఆఫ్ రేట్స్. ఇట్ ఈస్ ఎ లిస్ట్ ఆఫ్ స్టాండర్డ్ రేట్స్ ఫర్ ఐటమ్స్ ఆఫ్ వర్క్ ఇష్యూడ్ బై అథారిటీస్. షెడ్యూల్ ఆఫ్ రేట్స్ అంటే మన స్టాండర్డ్ ఐటమ్స్ ఏదైతే ఉన్నాయో వాటి యొక్క కాస్ట్. అథారిటీస్ అంటే మా గవర్నమెంట్ కానీ వీళ్ళు ఎంత కాస్ట్ పెడితే అంతకే వాటిని కొనుక్కోవాలి అనేటట్టు అనమాట. మెజర్మెంట్ బుక్. ఇట్ రికార్డ్స్ యాక్చువల్ క్వాంటిటీస్ ఎగ్జిక్యూటెడ్ బేసిస్ ఆఫ్ పేమెంట్. అంటే మనకి మొత్తం అన్నీ అంటే ఎవరెవరికి ఎంత ఇవ్వాలని చెప్పేసి ఎంతవరకు అయ్యింది అవన్నీ రికార్డ్ చేసుకొని ఉంచుకోవాలి. ఏవేవైతే మనం వాడిస్తాము, ఇంకా ఎన్ని వాడాలి, ఇంకా ఎవరి మనీ అనేది ఇవ్వాలి. అంటే లేబర్ కాస్ట్ అంటే వాళ్ళకి డైలీ వేజెస్ లెక్క అనమాట. వాళ్ళకి ఎప్పటికప్పుడు ఇచ్చేసేటట్టు. ఓకే. బేసిస్ ఆఫ్ పేమెంట్ అంటే ఎవరి వాళ్ళకి ఇచ్చేసేటట్టు అనమాట. అదంతా ఒక బుక్లోని రికార్డ్ చేసుకుని, అంటే రికార్డ్ అంటే రాసి పెట్టుకోవాలి. రికార్డ్ అంటే మనం వాయిస్ దాకా రాసి పెట్టుకుంటే మనకి కాస్ట్ అనేది ఎంత అయిందో, ఎంత అవుతుందో, ఎంత అయిపోయిందో కూడా తెలుస్తుంది అనమాట. ఇక్కడతోటి 4 చాప్టర్స్ అనేవి కంప్లీట్ అయ్యి నెక్స్ట్ వీడియోలో ఇంకో 4 చాప్టర్స్ 3 చాప్టర్స్ ఏవైనా కంప్లీట్ చేయొచ్చు. వీలైతే వీడియో షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.